ఈజిప్షియన్ రోమన్ మైథాలజీలో ఒక కథ ఉంటుంది. ఫినిక్స్ పక్షి తన యాషెస్ పూర్తిగా కాలి బూడిదైపోయిన తర్వాత మళ్ళా తిరిగి పుట్టి మళ్ళా పైకి లేసి అంతే శక్తివంతంగా ఎదుగుద్ది. మనిషికి ఈ శక్తి ఉందా? మనిషి చేయగలడా? ఖచ్చితంగా చేయగలడు. మనిషి అనుకుంటే ఏది అసాధ్యం కాదు. కానీ మనలో చాలా మందిని ఏది ఆపుతుంది? మన మెంటల్ బ్యారియర్స్. మన లైఫ్లో మనం ఒకలా ఊహించుకుంటాం, అలా ఉండాలనుకుంటాం, అలానే చేయాలనుకుంటాం. అంతకంటే గొప్ప అవకాశాలు వచ్చినా కాలుతో అలా నెట్టేసేసి ఒకేలాగా చిన్న అవకాశాలు బతికేద్దాం అనుకుంటాం. అదే చాలా పెద్ద తప్పు. మనిషి జీవితంలో ప్రతిరోజు తనకు తాను రీఇన్వెంట్ చేసుకోవాలి. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్ మనకి ఇంకా వర్కౌట్ అవుదాం అనుకుంటాం. కానీ ఆ రోడ్లో వెళ్ళేంత దూరం మనం చాలా నేర్చుకుంటాం, చాలా ఎవాల్వ్ అవుతాం. కానీ మనం అనుకున్న లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించలేనప్పుడు ఇంకా లైఫ్లో ఇంకా అయిపోయింది అనుకుంటాం. అలా కాదు. నెక్స్ట్ ఎంత పెద్ద రోడ్ వస్తుంది, ఆ రోడ్ మనం ఎంత దూరం తీసుకెళ్తుందో మనకి అసలు ఊహించలేమన్నమాట. అట్లాంటి రోడ్స్ లైఫ్లో చాలా ఉంటాయి. మనకు తెలియకుండా మన బ్యారియర్స్, మన అడ్డంకులు మనమే పెట్టుకుంటాం. అన్ని రోడ్లు మనం బ్లాక్ చేసుకుంటాం. ఏ మనిషి ఏ స్థాయిలో ఏమనుకున్నా సాధించే శక్తి మనసుకు ఉంటుంది. ఏ వయసులో అనుకున్నా కూడా సాధించే శక్తి ఉంటుంది అనమాట. కానీ మన అడ్డంకులు మనమే పెట్టేసుకుని మన బ్రెయిన్ని చాలా చాలా నేరో డౌన్ చేసుకుంటాం. అది తప్పు అంట నేను. ఇక్కడ మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, స్వతంత్రంగా ఎదిగిన తర్వాత, అంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టిన తర్వాత ఒక స్థాయికి వచ్చాడు. ఆ వ్యక్తి మళ్ళీ కింద పడినా అంతకంటే పెద్ద స్థాయికి వెళ్ళగలడు. కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? అది అప్పుడు నేను చేసేసాను, ఇంక నేనేం చేయలేను, నెక్స్ట్ నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ కాదు. మనిషి జీవితంలో చివరి వరకు కూడా మనం అనుకునే చేసే శక్తి మనకుంటుంది. చూడండి, కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు. ఎన్టీ రామారావు గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇంకా ఇండియాలోనే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారనమాట. వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళ ముద్ర వేసుకుంటారు. ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళ ఇంప్రింట్ క్రియేట్ చేస్తారు. ఎలా చేయగలరు అంటే అది వాళ్ళ శరీరంలో ఉన్న శక్తి కాదు, మైండ్లో ఉన్న బలం, మానసికమైన దృఢత్వం అనమాట. అంటే నేను చేయగలను, చేయాలి అని నమ్ముతారు. అలా నమ్మితే ఒక రంగం కాకపోతే ఇంకో రంగం, ఇంకో రంగం కాకపోతే ఇంకో రంగంలో నెంబర్ 1 అవుతారు. ఏ రంగంలో అడుగు పెట్టినా దాన్ని మొత్తం తేల్చేసి బయటకు వస్తారనమాట. అంతటి శక్తి మనందరికి ఉంది. కానీ మనం ఇంతే, చిన్న జాబ్ వస్తే చాలు, మనం కన్ఫైన్ అయితే చాలు, లైఫ్లో నార్మల్గా బతికేస్తే చాలు, ఇలా అనుకుంటుంటాం. అలా కాదు. అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేయాలి. జీవితం ఒకసారి వచ్చింది, అది కూడా కొన్నాళ్ళే బతుకుతాం. బతికిన రోజుల్లో రీ లైఫ్ అంటే ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్ షిఫ్ట్ అవడం, ఇంకో లైఫ్ నుంచి ఇంకో లైఫ్ షిఫ్ట్ అవడం. అవగలిగితే 2-3 రంగాల్లో నిష్ణాతులు అవ్వండి. అవగలిగితే 2-3 రంగాల్లో మనం ఏం చేయగలమో చేసి చూపించండి. ఎందుకంటే లైఫ్ ఒకటేసారి వచ్చింది కాబట్టి దానిలో కొన్ని మనకి ఇష్టమైన ప్యాషన్స్, మనకి ఇష్టమైన రంగాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడాలి. అంతేకాని ఇదే లైఫ్ అనుకోవడానికి వీలేదు. జీవితంలో రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు. ఒక దానిలో స్టక్ అవ్వకండి. ఒక దానిలో కొంత దూరం వెళ్ళరు, సక్సెస్ రాలేదు, దానిలో స్టక్ అయిపోయి జీవితం నాశనం చేసుకోవద్దు. ఇంకో రంగంలో ట్రై చేయండి, ఇంకో రంగంలో ట్రై చేయండి. మనకేం తక్కువ అని మనం ఆలోచించాలి. అంతేగాని మనం అందరికన్నా తక్కువ, మనకు అవకాశాలు లేవు, లేదా మనకి డబ్బులు లేవు, లేదా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఏమున్నా లేకపోయినా మనతో ఉన్న హీరో మనమే. మన హీరో, రియల్ హీరో మనమే. ఆ పోరాటం ఎక్కడ ఆపకండి, ఎక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకండి. ఎందుకంటే తనపైన తనకున్న నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.